నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ అలాగే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నానండి. ఈ చేపల్ని మనం ఇక్కడ చూపించినట్టుగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. పైన ఇలా బ్లాక్గా ఉన్న పోర్షన్ అంతా తీసేస్తే మనకి ముక్క మంచిగా ఉంటుంది, అలాగే కూర కూడా చేదెక్కకుండా ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసి ఇక్కడ చూపించినట్టుగా సాల్ట్ వేసి ఒక్కొక్క చేప ముక్కకి ఈ సాల్ట్ పట్టించి ఇక్కడ చూపించినట్టుగా నేలకి వేసి కొంచెం స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన ఉన్నా లేకపోతే పైన ఇంకేదైనా బ్లాక్ లేయర్స్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఫిష్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి, మీకు ముందు ప్రాసెస్లో అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు కష్టమైన పని ఏంటి అంటే ఈ ఫిష్ని శుభ్రం చేసుకోవడమే అండి. కొంచెం కష్టంగా ఉంటుంది. ఫిష్ క్లీన్ చేసుకున్నాక ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇక్కడ చూపించినట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. వీలైతే మిక్సీకి వేసుకున్న పర్లేదండి గ్రేవీ కోసం. అలాగే మనం ఇక్కడ తీసుకున్న ఫిష్లోకి నేనైతే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ల కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ వేసుకుని మనం తీసుకున్న చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించినట్టుగా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటేనే ఫిష్కి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పర్ఫెక్ట్గా పడతాయి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కర్రీ చేసుకుందామండి. ఈ చేపల పులుసు చేసుకోవడానికి మనం ఎప్పుడైనా కూడా పెద్ద కడాయే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే చేపల్ని ఎక్కువసేపు కలపలేం కాబట్టి, అలాగే ఫ్రీగా ఉంటేనే ముక్క చెదరకుండా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకోండి మీరు కూడా. సో ఇప్పుడు దీంట్లోకి మనం 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన అంతా పోయాక దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఇంతకుముందు మ్యారినేషన్ ప్రాసెస్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముక్క చెదరకుండా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒకటొకటిగా మనం తీసుకున్న బాండీలో ఫ్రీ సైజ్ తీసుకోవాలని అందుకే చెప్పానండి. ఇలా వేసుకుంటే ముక్క మంచిగా ఉడుకుతుంది, అలాగే ఎక్కడ కూడా చెదరకుండా ఉంటుంది. సో ఇక్కడ చూపించినట్టుగా మీరు కూడా ఈ ముక్కలన్నింటినీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు మిగిలిన మసాలా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఆ 5 మినిట్స్లో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిపోయాక మనం మొత్తం చింతపండు రసాన్ని ఇప్పుడే యాడ్ చేసుకోవద్దండి. ఒక 5 మినిట్స్ వదిలేసాక నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా తిప్పండి, ఎందుకంటే అడుగంటకుండా కొంచెం కదుపుకోవాలి. ఇలా ఒకసారి ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందు నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొంచెం అంటే ఈ ముక్కకి నూనెలో ఉడికించేటప్పుడు పులుపు కూడా యాడ్ అవుతే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు కూడా కొంచెం అలా ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఈ 5 నిమిషాల్లో చేప ముక్కలకి మనం వేసుకున్న మసాలా, అలాగే వేసుకున్న చింతపండు రసం కూడా అలాగే ఈ ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది ఈ చేపల పులుసుని చాలా డిఫరెంట్ రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి మొత్తం వేసుకోవాలి.
చింతపండు రసం మీ పులుపుకి మీరు ఎంత తీసుకుంటారో అంతే వేసుకోండి. పులుపు ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ చింతపండు రసాన్ని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకోండి. ఎండు ధనియాల పొడి ఉంటే వెండుది వేసుకోండి, లేకపోతే రోస్ట్ చేసిన ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రోస్ట్ చేసిన ధనియాల పొడిని వేసుకుంటున్నానండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అని చెప్పి. ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి నేను ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి గరిట యూజ్ చేయకూడదు. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ధనియాల పొడి వేసుకున్నాక లైట్గా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా మనం మొత్తం ముక్కల్ని గరిటెతో కదిలించద్దు. ఇక్కడ చూపించినట్టుగా సైడ్స్ నుంచి కలుపుకోండి, అలాగే మధ్యలో పెట్టి ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి మరో 5 నుంచి 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అయితే చాలామంది ముందు చింతపండు రసాన్ని వేసి మసాలాలన్నీ వేసి ఓన్లీ పచ్చి చేపల్ని వేసి కుక్ చేసుకుంటూ ఉంటారండి. అలా వేస్తే నాకెందుకో టేస్ట్ మంచిగా అనిపించదు. సో మీరు కూడా ఒకసారి ఆయిల్లో ముందు ముక్కను ఫ్రై చేశాక తర్వాత చింతపండు రసాన్ని వేసి చూడండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి చేసుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. సో మళ్ళీ ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసి నేను ఇక్కడ చూపించినట్టుగా సైడ్స్ నుంచి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరని వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. మేము మసాలాలు ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి నేనైతే చిటికెడంత వేసుకుంటున్నాను. కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. లేకపోతే నేను ఇక్కడ చూపించినంత వేసుకోండి. సో ఈ మసాలా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. ఇంతే అండి, అయిపోయిందండి మన తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చేసుకోవడం. చాలా ఈజీ, అలాగే చాలా సింపుల్. మీరు కూడా ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.